Hello everyone, my name is Srikanth. I am a Devops trainer. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ డాకర్ ఇన్ ఉబంట్ ఆపరేషన్ యూజ్ చేసుకుని డాకర్ టూల్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవడం అనేది ఈ వీడియోలో విత్ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ డాకర్? డాకర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్. ఈ డాకర్ యూజ్ చేసుకుని మనం కంటైనర్స్ ని మేనేజ్ చేసుకోవడానికి డాకర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో కంటైనర్స్ అంటే ఏంటి? కంటైనర్స్ నథింగ్ బట్ అప్లికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ రన్ చేసుకోవాలంటే మనకు ఇమేజ్ అని ఉండాలి. ఇమేజ్ ని బిల్డ్ చేసుకొని మనం కంటైనర్ గా రన్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మైక్రో సర్వీస్ ఉంది. మైక్రో సర్వీస్ వచ్చేసి ఒక అప్లికేషన్ నేను బిల్డ్ చేసుకొని కంటైనర్స్ గా రన్ చేసినప్పుడు అక్కడ నాకు లైబ్రరీస్ కానీ డిపెండెన్సీస్ కానీ మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టాలేషన్ ఆఫ్ డాకర్ ఇన్ ఉబంట్ ఆపరేషన్ యూజ్ చేసుకుని మనం డాకర్ టూల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ప్రాక్టికల్ గా చూద్దాం. సో దానికోసం నాకు ఏముండాలి? అమెజాన్ అకౌంట్ ఉండాలి. ఆల్రెడీ నేను అమెజాన్ అకౌంట్ కి లాగిన్ అయి ఉన్నాను. సో లాంచ్ సిస్టమ్ క్లిక్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేమ్ ఇచ్చుకుంటున్నాం. నేమ్ వచ్చేసి ఇచ్చుకుంటాం డాకర్ ఐఫోన్ సర్వర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అమెజాన్ మెషిన్ ఇమేజెస్ ఉన్నాయి. మనకు డిఫరెంట్ ఆపరేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అమెజాన్ లైనెక్స్, మ్యాక్, ఉబంట్, విండోస్, రెడ్ హాట్. ప్రజెంట్ నేను ఉబంట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఉబంట్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 64 బిట్ అనేది మనకు ప్రాపర్టీ స్కేల్లో చెక్ చేసుకుంటాం. మనం ఇక్కడ ఎవరు వెరిఫై ప్రొవైడ్ చేసినా అమెజాన్ కాబట్టి ఇక్కడ వెరిఫై ప్రొవైడర్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇన్సెస్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెస్ టైప్స్ ఉంటాయి. రియల్ టైం అయితే పేడ్ వర్షన్ యూజ్ చేసుకున్నాం. T3 స్మాల్ కానీ T3 మీడియం కానీ. సో ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి T3 మైక్రో అనేది యూజ్ చేసుకుంటున్నాం. సో కీ పేర్ ఉంటుంది. ఈ కీ పేర్ ఏంటంటే మనకి ఇక్కడ హెచ్డి కీ పేర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, క్రియేట్ కీ పేర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కీ పేర్ అనేది మనకు ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కదా ఒక కీ పేర్ని, ఆ కీ పేర్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో నెట్వర్క్ సెట్టింగ్ అనేది డిఫాల్ట్ అండ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ 4 కావాలంటే 4 క్రియేట్ చేసుకుంటాం. ప్రజెంట్ నాకు 1 కాబట్టి 1 సెలెక్ట్ చేసుకొని సో లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసుకుంటాం. సో మనకు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. స్క్రోల్ వ్యూ ఆల్ ఇన్స్టెన్స్, రిఫ్రెష్ ఇయర్. ఇక్కడ చూసుకున్నైతే మనకి రన్నింగ్ వచ్చింది అండ్ ఇన్స్టలేషన్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నైతే నేమ్ వచ్చేసి డాకర్ సర్వర్, ఇన్స్టెన్స్ ఐడి, ఇన్స్టెన్స్ స్టేట్ అండ్ టైప్ టోటల్గా వచ్చేసింది కదా మనకి. ఇక్కడ ఏం రావాలి? చెక్ ప్లేస్లో 3/3 రావాలి. మనకు 5 మినిట్స్ తర్వాత వస్తుంది. అందులోపు మనం మొబైల్ స్టామ్కి కనెక్ట్ అవుతాం. సో ఓపెన్ మొబైల్ స్టామ్ ఇయర్, ఓపెన్. సో సెషన్, సో నెక్స్ట్ SSH షెల్ సెక్యూర్. సో ఏదైతే పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్న ఒక సర్వర్ ఆ పబ్లిక్ ఐపీని ఇక్కడ పేస్ట్ చేస్తాం. బట్ రియల్ టైంలో ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకుంటాం. సో ఎందుకంటే డేటా సెక్యూర్గా ఉండడానికి. సో అమెజాన్ లైనెక్స్ యొక్క యూజర్ నేమ్ ఏంటి? ఈసీ2 ఐఫోన్ యూజర్. అలానే ఉబంట్ ఆపరేషన్ యొక్క యూజర్ నేమ్ ఉబంట్. సో ఎస్ఎస్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకుందాం. యూజ్ ప్రైవేట్ కి. ఏదైతే మనం పెంపైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ పెంపైల్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటాం. సో డాకర్ ఐఫోన్ కీ కాబట్టి ఓపెన్. సో నెక్స్ట్ బుక్ మార్క్ సెట్టింగ్. ఈ బుక్ మార్క్ సెట్టింగ్ ఎందుకంటే సర్వర్ యొక్క ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. సో డాకర్ ఐఫోన్ సర్వర్. సో ఓకే. సో నెక్స్ట్ యాక్సెప్ట్, క్యాన్సల్, మోర్ ఇన్ఫో. యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. ఇలా మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకొని ఆ సర్వర్ని మొబైల్ స్టామ్కి కనెక్ట్ అవుతుంది. ఉబంట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ సుడో ఐఫోన్ ఇచ్చుకొని రూట్ యూజర్ చేంజ్ అవుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాను. ఏపీటీ ఇన్స్టాల్ డాకర్. ఇక్కడ చూసుకున్నైతే మనకి ఎర్రర్ అనేది త్రో అవుట్ చేస్తుంది. ఎందుకంటే ఏపీటీ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా ప్యాకేజ్ ఉన్నా అప్డేట్ లేక వచ్చేస్తాయి. అప్డేట్. సో ఆల్ అప్డేట్ లేక వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మనం డాకర్ని నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఏపీటీ ఇన్స్టాల్ డాకర్ డాట్ ఐఓ అనే కమాండ్ యూజ్ చేసుకుని మనం డాకర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు ఎస్ఆర్ని ఎందుకు అడుగుతుందంటే వై అంటే మనకు కావాలి, డాకర్ టూల్ ఇన్స్టాల్ కావాలి కాబట్టి వై అని ఇస్తున్నాం. ఏంటంటే నో అనమాట, వై ఇసుకోండి. సో ఎంటర్ క్లిక్ చేసుకోండి. సో మనకి ఇంటర్నెట్ బట్ మనకి ఇక్కడ డాకర్ టూల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో డాకర్ ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకుందాం. డాకర్ ఐఫోన్ వర్షన్ కమాండ్ యూజ్ చేసుకుందాం. సో ఎంటర్ తీసుకున్నట్టు డాకర్ వర్షన్ అనేది 2.0.7 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ డాకర్ అని సెర్చ్ చేస్తాం. జస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది.
దీనికోసం మనం ఇప్పుడు డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, డాకర్ని స్టార్ట్ చేసుకోవాలి. సో స్టేటస్ చెక్ చేద్దాం. డాకర్ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ డాకర్ ఎంటర్. సో చూసుకున్నట్లయితే యాక్టివ్ రన్నింగ్ లో ఉంది డాకర్ వచ్చేసి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నట్టే స్టాప్ చేస్తుంది. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ప్లేస్ లో స్టాప్ చేసేసి స్టాప్ ఎంటర్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేటస్ చెక్ చేయండి, ఇన్యాక్టివ్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ అంటే ఇక్కడ నేను ఒక స్టాప్ కానీ మనం స్టార్ట్ కానీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ చేసినాం కాబట్టి ఎనేబుల్ చేసుకోవాలి. సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్, ఎనేబుల్ చేసుకుంటే మనకు అప్లైకి వచ్చేస్తుంది. ఎనేబుల్ డాకర్. సో నెక్స్ట్ స్టార్ట్ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్. ఇప్పుడు స్టేటస్ చెక్ చేసుకుని వెళ్ళి సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ డాకర్ యాక్టివ్ రన్నింగ్లోకి వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డాకర్ ఇమేజెస్ చెక్ చేసుకుంటాను. డాకర్ ఇమేజెస్ తెలుసుకుంటే దీనికి ఏమైనా ఇమేజెస్ కనపడుతున్నాయి, రిపాజిటరీ ట్రాక్ ఇమేజ్ ఐడి. ఇందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఇమేజ్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. డాకర్ ఫుల్ ఎంజినెక్స్ అనే ఒక ఇమేజ్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను, పుల్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి పుల్ చేసుకుంటున్నాను అంటే డిమో నుంచి పుల్ చేసుకుంటున్నాను. తెలుసుకుంటే మనకు డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ డాకర్ ఇమేజెస్ అనే కమాండ్ యూజ్ చేసుకుందాం. డాకర్ ఇమేజెస్. సో ఎంటర్ క్లిక్ చేయండి. తెలుసుకునే ఎంజినెక్స్ రిపాజిటరీ లేటెస్ట్ టోటల్ ఇమేజ్ ఐడి టోటల్ మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డాకర్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటాం. మనం ఇన్స్టాలేషన్ ఉబుంటు ఆపరేషన్ యూజ్ చేసుకొని డాకర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఫర్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక గంటా సాఫ్ట్ వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.